హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? యాక్చువల్గా ఇప్పుడే రూమ్కి వచ్చాను అనమాట. వచ్చిన వెంటనే నిన్న మ్యారేజ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. సో మ్యారేజ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. సో దానికి ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇంట్రడక్షన్ ఇచ్చి వీడియోని అప్లోడ్ చేసి అయిపోయేసరికి కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు నేను నా స్టడీని అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా తెలుగు మెథడాలజీ స్టార్ట్ చేశాం కదా. సో తెలుగు మెథడాలజీ వచ్చేసి నేను ఎస్ఎన్ఎస్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పాను. సో ఎస్ఎన్ఎస్ బుక్ అయితే స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది, కానీ మెథడాలజీ అవడం వల్ల కొంచెం స్లోగా వెళ్తుంది అనమాట. అంటే ఇంతకుముందు ఎప్పుడూ చదవలేదు కాబట్టి కొంచెం స్లో ఉంది. సో అలా నిదానంగా చదువుకుంటూ వెళ్తున్నాను. సో ఈ రోజు అయితే నేను ప్రణాళిక రచన స్టార్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా మొన్న స్టార్ట్ చేశాను ప్రణాళిక రచన, కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ప్రణాళిక రచన కొంచెం చిన్న లెసనే. సో చూడాలి, ఈరోజు ఈ లెసన్ అయిపోతే చాలా అనుకుంటున్నాను. సో అట్లుందనమాట. సో చూద్దాం, ప్రణాళిక రచన లెసన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఈ రోజుకి అవుతుందా లేదా, ఏంటి పరిస్థితి చూడాలి. సరే, ఓకే. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నది ఎవరు? ఆప్షన్ చెప్తా, ఇదిగో నలుగురిని చెప్తా, 4 గుర్తు పెట్టుకో. ఆ 4 నిర్వచనాలు అడుగుతా, చెప్పు. ఆప్షన్స్ వచ్చేసి జాన్ అర్జెంటీ, కన్ఫ్యూషియస్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, వలారి అజయూల్. ఇప్పుడు అడుగుతా, భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది. కన్ఫ్యూషియస్ కరెక్ట్. ఇంకొకటి, పిల్లలకు ఎంత చదివినట్టు పడుతుంది కానీ క్లారిటీగా అనిపించదు, చాలా రోజులైంది కదా. పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి ఉత్సాహం ఉంటాయో ఊహించుకోవడం కష్టం. చాలా పెద్ద నిర్వచనం ఇది, ఆ ఒకలైనా చదివిన. ఇది ఐడెంటిఫై చేయాలనుకో. వలారి అజయూల్. నెక్స్ట్, తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది. జాన్ అర్జెంటీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్. కరెక్ట్. మిగిలింది జాన్ అర్జెంటీ. ఫస్ట్ చెప్పాను చూడు, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నది జాన్ అర్జెంటీ. ప్రణాళికలో 4 అంశాలు ఇమిడి ఉంటాయంట. ఏమేంటివి అంటే సాధించాల్సిన లక్ష్యాలను, సామర్థ్యాలను, స్థానాలను గుర్తించడం, వాటిని చేరుకోవడానికి వ్యూహ రచన చేయడం, దానికి తగిన ఉపకరణాలు సేకరించడం. ఫస్ట్ స్థానాలను గుర్తించాలి, వ్యూహ రచన చేయాలి, తర్వాత ఉపకరణాలను సేకరించుకోవాలి, తర్వాత ప్రతి సోపానాన్ని ఆర్డర్ లో చేరుకోవాలి. ఫస్ట్ వ్యూహ రచన చేయాలి, ఫస్ట్ స్థానాలను గుర్తించాలి, లక్ష్యాలను చేసుకొని ఉపకరణాలు సేకరించుకోవాలి, వరుస క్రమాన్ని చేరుకోవాలి, అంతే. నెక్స్ట్, ప్రణాళికల రకాలు మొత్తం 11 ఉన్నాయి. ఏమేంటి అక్కయ్యో? వార్షిక ప్రణాళిక అన్ని మనకి తెలిసి నీ 4, 5 అంతే. నాకు తెలిసి నీకు తెలిసి నీ చెప్పు. ఫస్ట్ వార్షిక ప్రణాళిక, విషయ ప్రణాళిక, అది సంస్థాగత ప్రణాళికలని, యూనిట్ ప్రణాళిక. నెక్స్ట్ ఇంకా ఏ వస్తాయి? పార్టీ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. మనకి తెలిసి అవే కదా. ఎక్స్ట్రా చెప్పేదే, ఇంకా ఎక్స్ట్రా ఏమున్నాయంటే అంకాత్మక పాఠ్య పథకం, లలిత కళాత్మక పాఠ్య పథకం, నవ ప్రవర్తక పాఠ్య పథకం, కృత్యాధార పాఠ్య పథకం, వివరణాత్మక పాఠ్య పథకం, ఇవన్నీ ఉన్నాయి మాన్సా. సరే సరే అడుగుతున్నా. నెక్స్ట్, సంస్థాగత ప్రణాళిక అదేలే చెప్తున్నా. సంస్థాగత ప్రణాళిక నిర్వహణలో ఎవరి పాత్ర కీలకమైంది అంటే ప్రధాన ఉపాధ్యాయుల పాత్ర కీలకమైంది. బోధనా ప్రణాళికను, అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలా మంది విద్యావేత్తలు అంటారు. ఆ వాదనని ఏమంటారంటే సైకోలోగిజం అంటారంట. సైకోలోగిజం. అయితే సంస్థాగత ప్రణాళికకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, చెప్పేదే. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేయడం, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం, అలాగే విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడం, దీర్ఘకాలిక ప్రణాళిక. 5. ఓకే, ఏంటిది? ఏందది?
తీసుకో లేకపోతే పచ్చడి బూజు పెట్టిందా? ఈ గిన్నెలు పచ్చిమిరపకాయలు ఎట్ట తినక్క? నెక్స్ట్ నెక్స్ట్ సంస్థాగత ప్రణాళిక దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఒక 4 ఉన్నాయి. పాఠశాల గమ్యం, పాఠశాల అవసరాలు, పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు, పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చే వనరులు. రిపీట్. పాఠశాల గమ్యం, పాఠశాల అవసరాలు, పాఠశాలకు సమాజం నుంచి వచ్చే వనరులు, ప్రభుత్వం నుంచి వచ్చే వనరులు. అదే ఇంకోటి జనవరి 12 ఏం దినోత్సవం? జనవరి 12 ఏం దినోత్సవం? యూత్ డే. యువజన స్వామి వివేకానంద జయంతి. కరెక్ట్, యువజనోత్సవం. ఫిబ్రవరి 21 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మార్చి 8 మహిళా దినోత్సవం. మార్చి 15 తెలీదా? ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. తెలుగు భాషను ప్రభుత్వ కార్యక్రమాల్లో రోజువారీ ఉత్తర్వులలో వినియోగించాలని పట్టుబట్టాలి. నెక్స్ట్ మార్చి 27 ఏం? అంతర్జాతీయ నాటక దినోత్సవం. ఏప్రిల్ 16 తెలుగు నాటక రంగ దినోత్సవం. ఇందాక ఏదో నాటక రంగం చేతివే. అది అంతర్జాతీయ నాటక దినోత్సవం మార్చి 27. తెలుగు నాటక రంగం దినోత్సవం. ఏప్రిల్ 16 అది కందుకూరి వీరేశలింగం జన్మించిన రోజంట. ఏది? ఏప్రిల్ 16 తెలుగు నాటక రంగ దినోత్సవం రోజు. ఆగస్ట్ 29 తెలుగుకు సంబంధించింది ఇది. ఆగస్టు 29 8th క్లాస్ తెలుగులో ఉంది. తెలుగు భాష దినోత్సవా? ఎవరి జయంతి? గిడుగు రామ్మూర్తి. సెప్టెంబర్ 5 సెప్టెంబర్ ఉమెన్స్ డే. నువ్వు అసలు టీచర్ వేనా నువ్వు? ఆ తొందరగా చెప్పానమ్మా. కూడా పెడతాను అసలు తొందరలో చెప్పినాడే. అదే సెప్టెంబర్ 8 సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సెప్టెంబర్ నేను అన్ని తెలుగు మెథడాలజీలో ఉన్నాయి ఆ లెసన్ లో. నేను ప్రగతి మెటీరియల్ కదా. ఓకే ఓకే దాంట్లో చూసా. సెప్టెంబర్ 9 సెప్టెంబర్ 9 తెలుగు మాండలిక దినోత్సవం. పుట్టినరోజా? లేదా ఉంది ఉంది చెప్పనా? కాళోజీ జయంతి ఎప్పుడు? సెప్టెంబర్ 9. నెక్స్ట్ అక్టోబర్ 1 అంతర్జాతీయ సంగీత దినోత్సవం. అక్టోబర్ 1. అక్టోబర్ 5 అక్టోబర్ 5 చెప్పకపోతే పడతాయి. అంతర్జాతీయ టీచర్స్ డే. అది లేకపోతే నేను దన్నేదాన్ని. నెక్స్ట్ అంటే అదా కాదా అనుకున్నాలి మళ్ళీ. అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవం అంట. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. విద్యా దినోత్సవం. నవంబర్ 14 తెలుసు నాకు. చిల్డ్రన్స్ డే. జాతీయ విద్యా దినోత్సవం ఎవరి? అబ్దుల్ కలాం ఆజాద్, కేంద్ర ప్రథమ విద్యా మంత్రి జన్మ దినోత్సవం అంట. నవంబర్ 19 జాతీయ సమైక్యతా దినోత్సవం. అది ఐక్యతా దినోత్సవం. అక్టోబర్ 31. ఇది నవంబర్ 19 జాతీయ సమైక్యతా దినోత్సవం. ఇందిరాగాంధీ జన్మదినం. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం. క్లారిటీ? ప్రతి పాఠశాల ఉన్నత ప్రమాణాలను సాధించడానికి సంస్థాగత ప్రణాళిక అవసరమని నిర్ధారించిన కమిటీ. ఆప్షన్లా ఈశ్వరిబాయ్ పటేల్ కమిటీ, మొదలియార్ కమిటీ, హార్టా కమిటీ, కొటారి కమిటీ. ఈశ్వరిబాయ్ పటేల్ కాదు. సంస్థాగత ప్రణాళిక అవసరమని నిర్ధారించిన కమిటీ కొటారి కమిషన్. ఇప్పుడు నేను నీకు చెప్పాను కదా, వాటిలో క్వశ్చన్స్ అడగతా, చెప్తావా? ఆప్షన్స్ ఆప్షన్స్ లో అడుగుతాలే, ఆప్షన్స్ ఇస్తా. ఓకే. పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది. సంస్థాగత ప్రణాళిక అనేది ఒక స్వల్పకాలికమా, దీర్ఘకాలికమా, తాత్కాలికమా, మాధ్యమికమా? దీర్ఘకాలికం. అక్టోబర్ 5 అంతర్జాతీయ టీచర్స్ డే. నెక్స్ట్ సంస్థాగత ప్రణాళికలోని ప్రధాన అంశాలలో ఒకటి. ప్రధాన అంశాలలో ఇది కూడా ఒకటి. చెప్తున్న ఆప్షన్స్: విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించుట, పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు,
పాఠ్యపుస్తకంలో నిర్దేశించిన కార్యక్రమాలు ఏది కాదు. ఇవన్నీ రాంగ్ ఆన్సర్. ఏది కదా. పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు. చెప్పాను కదా, సమాజం నుంచి లభించే వనరులు, ప్రభుత్వం పిల్లలది కూడా చెప్పినావుగా. ప్రభుత్వం నుంచి లభించే వనరులు, పాఠశాల గమ్యం, పాఠశాల అవసరాలు. ఆ నాలుగే పిల్లల అవసరాలు సంథింగ్ ఏంటో చెప్పినావుగా ఇప్పుడు. ఆ నాలుగే ఆప్షన్స్ లో పిల్లల గురించి ఆడ చెప్పినా పిల్లల గురించి కూడా ఏదో చెప్పినట్టు. చెప్పలా. ఆప్షన్ 2. మేము డిఆర్ఎఫ్ పోతున్నాం. రివ్యూ కావాలి మాకు ఇప్పుడు. రివ్యూ ఇంకా కాలా నీకా బొచ్చుల మీద ఎన్ని బట్టలు ఉన్నావు చూడు. మా ఇంట్లో కూడా నేను ఇన్ని బట్టలు దాంలా. అందుకే కదా టైం వేస్ట్ అవ్వకుండా పోనీలే అని లెసన్ చదివి పెడుతున్నానా. అందుకే చెప్పు. ఇలా కూడా చదవచ్చు. ఇలా కూడా చదవచ్చు బొచ్చులు అనుకుంటా. పనులు చేసుకుంటా. మనం అంటే ఇద్దరం ఉన్నాం కాబట్టి క్లాస్ పెట్టుకొని అనుకున్నా బయాలజీ క్లాస్. మ్హూ. కానీ నాకు ఎందుకు బయాలజీ కానీ చదివితే ఎక్కుతుంది, లేకపోతే కొంచెం కష్టం. ఎందుకులే అని ఇంకా నువ్వు చెప్తా ఉంటే బెటర్ ఉన్నావు. నువ్వు కానీ లాస్ట్ క్లాస్ మీద బెటర్ నువ్వు కూడా చదవాలి కదా, తెలుగు మెథడ్ కూడా అయిపోయినట్టు ఉంటుంది అని. మర్చిపోయి మార్క్స్ అడిగింది కదా మొన్న ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని. ఆ నేను ఏం చదవకుండా ఎగ్జామ్ రాస్తే 45 మార్కులు వస్తున్నాయి. 45 వచ్చినాయి ఆన్సర్. మొన్న ఎగ్జామ్ లో కూడా అంతే అక్క 45. అంటే ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే ఒకవేళ చదివి రాసినా చదవకుండా రాసిన ప్రీవియస్ నాలెడ్జ్ తో మినిమం ఒక 40 నుంచి 50 బిట్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నాం. మన 47 ఎన్ని వచ్చినాయి అంటే ఒక 50 బిట్స్ వరకు అటెంప్ట్ చేయగలుగుతున్నా ప్రీవియస్ నాలెడ్జ్ తో. సరే చీప్ లో గా తీసేసుకున్న 40 బిట్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. సో మనం మిగిలిన వాటి గురించి దేంట్లో నేను సోషల్ లో చాలా వీక్ గా ఉన్నా, నేను అర్థం చేసుకుంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత. సో నేను మిగిలిన సైన్స్ చదవకపోయినా పెట్టగలుగుతున్నా, తెలుగు కంప్లీట్ గా పెట్టగలుగుతున్నా, 1-2 బిట్లు పోతున్నాయి, ఇంగ్లీష్ పెట్టగలుగుతున్నా. నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సోషల్ మెథడాలజీ మీద. కంటెంట్ బానే ఉంది అని నాకు అర్థమైంది ఎగ్జామ్స్ వల్ల. సో ఇంక ఈ మెథడాలజీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, సోషల్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. లేదు సోషల్ అంతా దాని మీద పెట్టేవాళ్ళు, నేనైతే మెథడాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఏమంటావు? సోషల్ అన్ని టెక్స్ట్ బుక్లు అన్ని చదివి అంత ఇది అయ్యే బదులు 3 మెథడాలజీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసాము మాక్సిమం బిట్ పెట్టగలరు. ఏమంటావు? నిజమేలే. నేనైతే అది అనుకుంటున్నా, మెథడాలజీ మీద ఫోకస్ చేద్దాము అని. ఎగ్జామ్ రాయడం వల్ల ఒక క్లారిటీ వచ్చింది దేంట్లో వీక్ గా ఉన్నాం. సో అందుకే మనం ఎంత చదివాం అనే దానికంటే ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. తెలుగు మెథడ్ నిన్న పెట్టగలిగాను. తెలుగు మెథడ్ లో మీరు నిన్న 3 పోయినట్టున్నాయి అంతే. తెలుగు మెథడ్ నేను బాగానే పెట్టా, ఇంగ్లీష్ మెథడ్ బాగానే పెట్టా, అది కూడా 3 పోయినాయి. చదవకుండా పెడితేనే చదివితే అవి కూడా పోగొట్టాం అనుకో. ఇప్పుడు అది సండే ఎగ్జామ్ కదా, సండే ఎగ్జామ్ సిలబస్ కంప్లీట్ అవుతుందా? అవుతుంది అక్క. ఎక్కడికి పోకుండా మనము కంప్లీట్ అవ్వడం కలుగుతుంది. రివిజన్ కూడా చేయొచ్చు తెలుసా. ఎక్స్ట్రా పెత్తనాలు ఏం తెచ్చుకోకుండా కంప్లీట్ గా దాని మీద రెగ్యులర్ గా చదివే టైమింగ్స్ అయితే రెగ్యులర్ గా ఇప్పుడు 12 గంటలు చదవాలని టైం టేబుల్ వేస్తున్నాను అనుకో, ఆ 12 గంటలు ప్రాపర్ గా చదివినా సిలబస్ అయిపోయి రివిజన్ కూడా చేయొచ్చు తెలుసా. కానీ ఫస్ట్ టైం చదివే వాళ్ళకి అవ్వదేమో అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చదివే వాళ్ళకి కాదులే, కాదు లేకుంటే నేను రాయకపోయాను. ఫస్ట్ టైం చదివే వాళ్ళకి కొంచెం అయిపోద్ది, ఆల్మోస్ట్ ఒక 80% సిలబస్ కంప్లీట్ అయింది ఫస్ట్ టైం చదివే. అంటే అది ఎట్టుంటది అంటే నువ్వు మొన్న చెప్పినట్టు బుక్ లో పెట్టుకొని పోయి తుమ్మినట్టే ఉంటది. నిజమే, ఏదో నాకే చదివే నిజమే అట్టుంటది అప్పుడు రాస్తే. కానీ సిలబస్ కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్లు కూడా ఏంది ఈ పార్కిస్తున్నారు, ఏది తిరిగి చెప్పి ఎంత ఇస్తున్నారు పార్కిస్తున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ మీద మొత్తం థియరీ మొత్తం నువ్వు చదివింటేనే బిట్టు పెట్టగలిగే తప్పిస్తున్నారు. సైకాలజీ ఇచ్చినామా నేను ఊరుకుంటే 5 పైన ఊరికట్టు చూసుకోమైన సైకాలజీ అంతకుముందు చదివిందే కదని ఆడిపోయినాక క్వశ్చన్ చూసినాక ఆప్షన్లు చూసినాక అసలు ఏంటి పడుకునే ఆప్షన్లు ఎంత క్వశ్చన్ ఉండేది అని ఎప్పుడు చదివి పెట్టాలి, అసలు నేను చదివినా అనే డౌట్ వచ్చింది నాకైతే. కానీ పెట్టినా బాగానే సైకాలజీ అని బాగానే పెట్టినా, కానీ కొంచెం టైం టేకన్ అయితే బిట్టు చదవడానికి పెట్టడానికి కొంచెం టైం, కానీ బాగుంది. ప్రాపర్ గా చదివి ఎగ్జామ్స్ రాస్తే మనం రేస్ లో ఉన్నట్టే నక్క. నేనైతే ఓకే, నా మీద నాకు క్లారిటీ వచ్చింది నేను చదవాలి ఏంది అనేది. చూద్దాం ఉద్యోగాలు చేయడానికి తర్వాత సంగతి, కానీ మనమైతే మన ఎఫర్ట్స్ మనం పెడదాం. ఏమంటావు? అంతే. చదువులో తలప్రాణం టాపర్స్ ఉంటుంది, ఈ బొచ్చల దొమ్మలో తలప్రాణం టాపర్స్ ఈ అడగండి, నేను నా చిరాకు వస్తుంది. కానీ అవి ఎక్కువైనాయి అన్ని దోమను చూడు ఎన్ని బొచ్చులు ఉన్నాయో. ఇగో ఇంకా దీంట్లో ఉండే. సరే ఆన్లైన్ లో కూడా మన వాళ్ళు ఎవరైనా రాసారంటే రాసుకోవచ్చు. ఆన్లైన్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉందా? ఇంగ్లీష్ మీడియం ఏమో తెలియదు అక్క, రేపు ఎగ్జామ్ పోతే కనుక్కుంటాను. సరే కనుక్కొని చెప్పు, వాళ్ళు అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియం కూడా ఉందా అని. ఎగ్జామ్ అయితే బాగుంది అక్కో, క్వశ్చన్లు కానీ బాగున్నాయి, అడగడం కానీ ఇబ్బంది. మనం ఎంతవరకు చదువుతున్నాం ఏంది అనేది మన మీద మనకు క్లారిటీ వస్తుంది. నిజంగా డైలీ టెస్ట్ ఏముంది అక్క, ఇప్పుడు చదివిన సాయంత్రానికి వద్దన్నా గుర్తుంటాయి. అవునులే, కాబట్టి 4 సార్లు గుర్తుపోతే వద్దన్నా గుర్తుంటాయి. 6 సిలబస్ గుర్తు పెట్టుకోవడమే గ్రేట్. నిజమే. అందుకే బాగున్నాయి. సరే సరేనాక కనుక్కో ఇంగ్లీష్ మీడియం ఉందేమో. మొన్న చెప్పుంటే మొన్నే ఆయన అడిగలేదండి, మొన్న ఎవరు అడిగారు ఇంగ్లీష్ మీడియం లో కూడా ఉందా అని. అంతకు ముందు పేపర్ తెలుగు ఇంగ్లీష్ 2 ఇచ్చేవాళ్ళంట. పేపర్ ఎక్కువ అవుతుంది అనేది తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో ఇచ్చేస్తున్నారంట. మేబీ ఇంగ్లీష్ మీడియం కూడా ఉండొచ్చేమో.
అడిగితే తెలుస్తుంది కదా. సరేలే అడిగి చెప్పు. వచ్చా నాన్నలా చూసారు కదా, నోటిఫికేషన్ అంటుండ్రు. టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్ గా చదువుకోండి. మీకు మళ్ళీ కొంచెం చేతులు ప్రాపర్ గా చదువుకోండి. జాబ్ వచ్చేది రాంది సెకండరీ, దాంతో మనకు సంబంధం లేదు. మనం చేయాల్సింది చదవడం. సో మన ఎఫర్ట్స్ 100% పెట్టేద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్. మాకు అనుమతి టైం అయింది, వచ్చారు టైం అయిపోయింది. చదువుకోండి బాగా. సో చూసారు కదా, ప్రణాళిక రచన టాపిక్ కి సంబంధించి అంటే మానస వర్క్ లో ఉన్నప్పుడు ఆ టైం వేస్ట్ కాకుండా తనతో తనకి కొన్ని బిట్స్ చెప్పడం అలాగా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. సో యాక్చువల్ గా ఒక 1 hour పాటు జరిగిందనమాట. సో 1 hour పాటు మేము మాట్లాడుకుంటూ నేను చెప్తూ తను వింటూ అట్లాగా డిస్కషన్ అనేది జరిగింది. అయితే 1 hour వీడియోని మీతో షేర్ చేయలేం. సో 1 hour చూడాలంటే కష్టంగా ఉంటుంది, ప్లస్ టైం వేస్ట్ అనమాట. సో మేమేమనుకున్నాము అంటే సో నేను ఎలాగో తెలుగు మెథడాలజీ చదువుతున్నాను కాబట్టి సో ప్రణాళిక రచన టాపిక్ ని మేము ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి సో ఆ టాపిక్ ని నేను చదివిన టాపిక్ కి ఇట్లాగా ఇంక్లూడ్ చేసి అంటే వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించి ఇంకా మేము ఇంకొక తెలుగు మెథడాలజీలో ఇంకొక టాపిక్ డిస్కస్ చేశాం. సో అది అట్లాగా చిన్న చిన్న టాపిక్స్ అంటే చిన్న చిన్న క్లిప్స్ ని రోజు వీడియోలో ఇంక్లూడ్ చేద్దాము అని అనుకున్నాము. అంటే ఒకటే వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఒక 2-3 క్లిప్స్ గా అలాగా డివైడ్ చేసి పెడదాము అని అనుకున్నాము. సో అందుకోసమే ప్రణాళిక రచనకి సంబంధించినంత వరకు ఒక క్లిప్ లాగా యాడ్ చేసి మీకు చూపించాను అనమాట. సో అది ఇంకా ఫర్దర్ గా మేము అలా డిస్కస్ చేసిన వీడియోస్ అనేవి నెక్స్ట్ వీడియోస్ లో చిన్న చిన్న క్లిప్స్ లాగా యాడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రణాళిక రచనకి సంబంధించి వీడియో అన్నమాట అది. సో చూసారు కదా వీడియో. సో ఇంకా చదవాల్సింది ఉంది. సో చదివేసిన తర్వాత మళ్ళీ మనం ఈవినింగ్ మాట్లాడతాను. ఓకేనా? పాఠ్యపథకం. ఈ రకమైన పాఠ్యపథకంలో అవసరమైన చోట తగిన కృత్యాలను తరగతి గదిలో విద్యార్థులు స్వయంగా నిర్వహించేటట్లు సామాగ్రి ఏర్పాటు చేయడం ద్వారా పాఠ్యపథకాన్ని ముందుకు నడిపించడం కృత్యాధార పాఠ్యపథకం. ప్రస్తుతం ఈ పద్ధతిలో పాఠశాలలు పాఠ్యబోధనలో నిమగ్నమై ఉన్నాయంట కృత్యాధార పాఠ్యపథకం. నెక్స్ట్ వివరణాత్మక పాఠ్యపథకం. ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉండే పాఠ్యపథకం వచ్చేసి వివరణాత్మక పాఠ్యపథకం. ఉపాధ్యాయుల పాఠాన్ని వివరించడం, చర్చకు పెట్టడం చేస్తారు. ఉపాధ్యాయులు ఎక్కువ మంది అనుసరిస్తున్నారు, కానీ ఇది సమర్థనీయం కాదు. సరైన పాఠ్యపథకం పిల్లల్లో భాషాభివృద్ధికి తోడ్పడుతుందని గుర్తించిన తగిన పాఠ్యపథకాన్ని రూపొందించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం అనేది సమర్థనీయం కాదు. మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన, ఒక నిర్ణీత పాఠ్య భాగాన్ని బోధించడానికి ఛాత్రోపాధ్యాయులు సిద్ధం చేసుకునే పథకం ఏంటిది? ఒక నిర్ణీత పాఠ్య భాగాన్ని ఒక అంశాన్ని బోధించడానికి ఛాత్రోపాధ్యాయులు సిద్ధం చేసుకునే పథకం ఏంటిది? సో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్, ఒక శీర్షికకు సంబంధించి ప్రణాళికను ఎలా అంటారు? సో ఆప్షన్స్ చెప్తున్నా. యూనిట్ పథకమా, పాఠ్య పథకమా, పాఠ్య విభాగ పథకమా, వార్షిక పథకమా? ఒక శీర్షికకు సంబంధించి ప్రణాళికను ఎలా అంటారు? సో ఆన్సర్ని కామెంట్ చేయండి. సో మొత్తానికి ప్రణాళిక రచన కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేస్తాను. సో అదండి ఇవాళ వీడియో. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.